దేవుడు ఈరోజు మనకి యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం నుంచి 7వ వచనం చూద్దాం. అయితే నీవు నిబ్బరం కలిగి జాగ్రత్త పడి బహు ధైర్యంగా నుండి. దేవుడు ఈరోజు మనతోనే మాట్లాడుతుంది. మనం నిబ్బరం కలిగి ఉండాలంటున్నాడు. ఏమంటున్నాడు? ఇంకా జాగ్రత్త పడి బహు ధైర్యంగా ఉండాలంటున్నాడు. చాలాసార్లు మనం ధైర్యం చెడిపోతుంటే ధైర్యంగా ఉండలేకపోతాం, భయపడుతూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటుంది తెలుసా? నువ్వు ధైర్యంగా ఉండమంటున్నాడు. నువ్వు ఈరోజు వింటూ నువ్వు ధైర్యం చేడి ఉన్నావేమో, ధైర్యంగా లేవేమో, భయపడుతూ ఉన్నావేమో, మరి జరుగుతున్న సంఘటనలను చూసి భయపడుతూ ఉన్నావేమో. ఈరోజు దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు, ఏ సంఘటన జరిగినా ఏం జరిగినా ధైర్యంగా ఉండమంటున్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండమంటున్నాడు ఆయన. హల్లెలూయా. నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం చొప్పున చేయవలెను. దేవుడైతే చెప్తున్నాడు, యెహోషువతో మాట్లాడుతూ అంటున్నాడు, మోషే ధర్మశాస్త్రం చొప్పుననే చేయాలి నువ్వు అంటున్నాడు. దేవుడు ఏం చెప్తాడో అది చేయాలంటున్నాడు. మోషే ధర్మశాస్త్రం అంటే దేవుడు చెప్పిన మాటలు అవన్నీ. దేవుడు ఏ మాట అయితే చెప్పిండో ఆ ప్రకారం చేయమంటున్నాడు దేవుడు. ఈరోజు మనతో కూడా దేవుడు ఏమంటున్నాడు, నేను ఏం చెప్పినో మీరు అలా ఆ ప్రకారం చేయండి అంటున్నాడు. నీవు నడుచు మార్గంలో చక్కగా ప్రవర్తించినట్లు, మనం నడిచే మార్గంలో చక్కగా ప్రవర్తించాలి. ఇక్కడ కూడా దేవుడు అంటున్నాడు, నువ్వు చక్కగా ప్రవర్తించినట్లు నువ్వు దాని నుండి కుడికే గాని ఎడమకే గాని తొలగకూడదు. దేవుడు ఏదైతే చెప్తుండో దాని ప్రకారం జీవించాలి, దాని ప్రకారం నడవాలి. కుడికి కానీ ఎడమకు కానీ తొలగద్దు అంటున్నాడు దేవుడు. యెహోషువతో ఈ మాట మాట్లాడుతూ అంటున్నాడు, నువ్వు కుడికి కానీ ఎడమకు కానీ తొలగద్దు. మరి యెహోషువతోనే మాట్లాడుతుండ, మనతో కూడా మాట్లాడుతుండు దేవుడు. ఏమనంటే ఆయన చెప్పేటటువంటి మార్గాల్లో మనం నడవాలి. ఆయన ఎలా నడుచమంటే అలా నడవాలా, ఆయన చెప్పిన ప్రకారం జీవించాలా, ఆయన మాట్లాడిన ప్రతి మాట ప్రకారం మనం ఉండాలా. కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా సరైన మార్గంలో మనం నడుస్తూ ఆయనకే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చే విధంగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఈరోజు జ్ఞాపకం చేస్తూ దేవుడి మాటలు దీవించునుగాక.